హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. మీకు ఈరోజు ఆంధ్ర పద్ధతిలో పలావ్ చేసుకునే విధానం చేసి చూపిస్తున్నా చూడండి. 3 డబ్బాలు బియ్యం తీసుకొని బాగా కడిగి పెట్టేసుకొని ఒక కుక్కర్ తీసుకొని రైస్ కుక్కర్ తీసుకొని స్టవ్ ముట్టించుకొని దాంట్లో 3 గరిటెలు ఆయిల్ వేసేసుకొని మెంతాకు, పుదీనా, దాల్చిన చెక్క, రాతి పువ్వు, చెక్క, లవంగ అన్నీ ఒక ప్లేట్లో వేసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆ ఆయిల్లో అవి వేసి వేగేటప్పుడు ఒక్క యాలుక తీసుకొని దాన్ని అట్లా గోరుతో చిదిమేసి వేసేయండి. దాంట్లో బాగా ఫ్లేవర్ పట్టుకుంది అనమాట. కొందరు అట్నే వేసేస్తారనమాట యాలకలు. ఎక్కువగా వేసుకున్న యాలకలు ఆ స్మెల్ వల్ల ఎక్కువ తినబుద్దిగా, అందుకే మేము ఒకటే వేసేసినాం అనమాట. మెంతాకు, పుదీనా వేసి అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఎర్రగడ్డ తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎర్రగడ్డ వేసి బాగా ఎర్రగా వేగనివ్వండి. అవి వేగి బాగా సన్న మంట మీదనే గోల్డ్ కలర్లో వచ్చే విధంగా వేయించుకోండి. మీరు ముందే కడిగి పెట్టేసుకున్నారు కదా బియ్యము, అందుకు ఎసురు చూసి వేసుకోండి. ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లో తరిగి పెట్టుకున్న టమాటాలు ఉంటాయి. టమాటాలు ఎక్కువగా వేసుకోవాకండి. ఒకవేళ నైట్కి ఉన్నా కూడా భంగం అయిపోతుంది అనమాట రైస్. టమాటాలు వేగాలంటే బాగా ముందుగానే టమాటాలు వేగేటప్పుడే రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, నేనైతే రాళ్ళ ఉప్పు వేసుకుంటా. ఉప్పు వేసేసుకొని బాగా వేయించుకోండి. టమాటాలు తొందరగా వేగుతాయి. దాంట్లో అవి వేగిన తర్వాత అల్లం, వెల్లుల్లి, ఎర్రగడ్డ, పుదీనా వేసి మిక్సీ పట్టేసుకొని ఆ మసాలా వేసేది వీడియో పెట్టలేదనమాట. నేనైతే ముందే పట్టి పెట్టేసుకున్న తర్వాత ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా అది వేసి బాగా ఎగనివ్వండి. మీకు గరం మసాలా వీడియో కావాలంటే కమెంట్ చేయండి, నేను ఎలా తయారు చేశానో మీకు చేసి చూపిస్తాను. తర్వాత కొంచెం నిమ్మరసం వేసి, నేను మసాలాలను వేసి వేయించుకుంటాను నిమ్మరసం కూడా, ఎందుకంటే రైస్ బాగా పట్టుకుంటుంది కాబట్టి. కొంతమంది రైస్లో వేసేస్తారు, కానీ నేను ముందే మసాలాలోనే వేసుకుంటా. ఇంకా ఇక్కడ కొలతకు వస్తే నేను 3 డబ్బాల బియ్యానికి 3 చెంబులు వాటర్ వేసుకుంటా. నాకు చెంబు కొలత. మీకు అర్థం కావాలంటే ఒక గ్లాసు బియ్యానికి గ్లాస్ వేసి మళ్ళీ కొంచెం నీళ్ళు వేయండి. ఎక్కువగా వేసుకో, లేదంటే గ్లాస్ వేసేసుకోండి. ఎందుకంటే కుక్కర్లో కాబట్టి మనం చేసేది ప్రెషర్ బయటికి పోదు కాబట్టి ఆవిరితో కొంచెం తొందరగా ఉడుకుతుంది. అందుకు మీకు బాస్మతి రైస్ లాగా పొడి పొడిగా ఉండాలంటే గిన ఎసురు తక్కువగా వేసుకోండి. నేనైతే ఇక్కడ మామూలు రైసే తీసుకుంటున్నా, బాస్మతి రైస్ తీసుకోలేదు. బాగా నీటినంతా ఉంచి ఉత్త బియ్యాన్ని మాత్రమే ఎసుట్లో వేయండి. అంతే, అన్నీ వేసేసినా కాబట్టి కుక్కర్ ప్రెషర్ పెట్టేసేయండి. 2 అంటే 2 విజిల్ చాలన్నమాట. మనకు పొడి పొడిగా రావాలంటే 2 విజిల్ పెట్టుకోండి. ప్రెషర్ తీసేసి వెనకమ్మడే మీరు గుంత లాగుండేది తీసుకోకుండా చలాకిలాగా అస్తం గంటలాగా ఉంటుంది కదా, ఇప్పుడు నేను కలబెడుతున్నా కదా, అటువంటి గంటలాగా తీసుకొని గంటతో బాగా అట్లా కొడితే అట్లా పొడి పొడిలాడుతూ ఉండాలన్నమాట రైస్. అలా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే బాస్మతి రైస్ వేయలేదు. మీరు కూడా నేను చెప్పిన చిట్కాలు పాటించి పొడి పొడిగా రావాలంటే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ పలుకుగా ఉంది అనే పాట అయితే లైట్గా కొత్తిమీర వేసేసి మళ్ళీ మూత పెట్టేసేయండి. ఆవిరికే సరిపోతుందంట. మీకు ఈ పలావ్ నచ్చితే, ఈ వీడియో నచ్చితే కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.